మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే అరౌండ్ మనకి 40% కాదండి, 40 మార్క్స్ అనేవి మనకి డైరెక్ట్ బిట్స్ జిఏ నుంచి కావచ్చు, ఇంకా కొంచెం నెంబర్స్ తేడాగా ఉంటాయి అర్థమెటిక్ రీజనింగ్ నుంచి మొత్తం ఓవరాల్గా కలిపేసి మనకి 40 క్వశ్చన్స్ అరౌండ్ అనేవి డైరెక్ట్గా దిగిపోతాయి. సో అందుకనేసి మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకోవాలి. ఇంకా లాస్ట్ ఇయర్ ఎగ్జామ్కి ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్కి ఏ విధంగా పేపర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది, టఫ్నెస్ అనేది చేంజ్ అవుతుంది తెలుసుకోవడం కోసం అయితే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో చాలామంది అడుగుతున్నారు నన్ను, అక్క ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటే పీడిఎఫ్ పెట్టండి అనేసి. 1-2 అయితే పెట్టొచ్చండి, చాలా సెట్స్ అయితే ఉన్నాయి కదా, సో అన్నీ పీడిఎఫ్ పెట్టడం అనేది సాధ్యం కాదు. దీనికి వచ్చేసి స్పెషల్గా బుక్ అయితే ఉంది, కిరణ్ పబ్లికేషన్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేసి ఎస్ఐకి కానిస్టేబుల్కి రెండింటిలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఇది దొరుకుతుందండి. సో తెలుగు మీడియం అని అడుగుతున్నారు, తెలుగు మీడియం నేను చాలా ట్రై చేశాను, సారీ అండి అక్కడ దొరకలేదు నాకు. మీరు కనుక ఆన్లైన్లో చూసి ప్రాక్టీస్ చేసుకున్నా లేకపోతే బుక్ కొనుక్కొని బుక్ని గూగుల్ ఫొటోస్లో చూసుకున్నా సరే మీకు తెలుగులో అయితే దొరుకుతుంది. అంటే క్వశ్చన్ని మనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది. తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా మనకు పెద్ద తేడా ఏమి ఉండదు, 1 లైన్ క్వశ్చనే ఇస్తారు కాబట్టి ఈజీగానే అర్థమైపోతుంది. బేసిక్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. ఇంకా అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా పెద్ద తేడా అయితే ఏముండదు. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో పూర్తిగా చూపిస్తాను. అంతకంటే ముందు అప్లికేషన్ డేట్ అనేది May 14 దాకే ఉంటుంది. ఆ తర్వాత ఎడిట్ ఆప్షన్ అనేది మనకు 1 వీక్ వరకు ఉంటుంది. ఈ ఎడిట్ ఆప్షన్లో మనం అప్లై చేసుకోవడానికి అయితే కుదరదు. May 14 లోపే మీరైతే అప్లై చేసుకోండి. సో లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15% రిజర్వేషన్ ఉంది కాబట్టి కంపల్సరీగా మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఇదండి కిరణ్ పబ్లికేషన్స్ వాళ్ళది ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనమాట. నేను పర్సనల్గా ఈ బుక్ అయితే కొనుక్కున్నాను, ఎస్ఐకి సంబంధించి అండ్ కానిస్టేబుల్ సంబంధించి కూడా కొనుక్కోవాలి అనుకుంటున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి మొత్తం 23 సెట్స్ అయితే పేపర్స్ మనకి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉన్నాయి, చాలా బాగుంది. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ బుక్ని మీతో పెట్టుకోండి. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్కి ఇప్పుడు ఎగ్జామ్కి మనకి తేడా ఈజీగా అయితే తెలిసిపోతుంది అండ్ మన యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలో ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఒక పేపర్ అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసరికి జిఏ. ఈ జెన్యూన్ బుక్ అండి. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ మొత్తం ఇక్కడైతే దిగిపోయాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ పేపర్ ఎలా ఉందో, ఫస్ట్ పేపర్ ఎలాగుందో మిగతా పేపర్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి, జస్ట్ మనకి నెంబర్స్ అంతేను మార్పు. ఖచ్చితంగా ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేసి మీకు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇది ఎస్ఐకి సంబంధించిన బుక్ అండి. కానిస్టేబుల్ బుక్ కూడా త్వరలోనే కొనుక్కుందాం అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఆన్సర్స్ వచ్చేసి ఉన్నాయి. ఇంకా ఆన్సర్కి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అని కూడా ఉంది, రిలేటివ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది ఇక్కడ. ఇవన్నీ ఆన్సర్స్. అండ్ ఇది వచ్చేసి సెకండ్ పేపరు. సంబంధించి కానిస్టేబుల్ సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఈ బుక్ అయితే మీతో కంపల్సరీగా పెట్టుకోండి, చాలా యూజ్ అవుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ నాకు 350 దాకా అయితే పడింది. కానిస్టేబుల్ బుక్ ఏమో ఒక 250 అయితే ఉంది. అలా కాకుండా ఓవరాల్గా మొత్తం వర్క్ బుక్ కావాలి అంటే విత్ సబ్జెక్ట్తో సహా కావాలి అన్నా సరే అరౌండ్ 400 దాకా అయితే పడింది. జిఏ, మ్యాథ్స్, రీజనింగ్ మొత్తం ఒకే బుక్లు అయితే ఉంటాయన్నమాట. 450-500 దాకా అయితే ఉంది ఆ బుక్ కావాలని అది కూడా కొనుక్కొని చాలా బాగుంటుంది. అది ఒకటి ప్రిపేర్ అయినా సరే మనకి కానిస్టేబుల్ వరకు అయితే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి టెక్స్ట్ బుక్ యాప్ అయితే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. సో టెక్స్ట్ బుక్ యాప్లో చాలా కోర్సెస్ కూడా మనకి ఉన్నాయండి. అండ్ ఇంకా చాలా టెస్ట్లు అనేవి, టెస్ట్ సిరీస్ అనేవి ఫ్రీగా రాసుకోవచ్చు. ఇంకా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కోర్సెస్ కూడా కావాలంటే ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు. తెలుగులో అయితే అవైలబుల్ లేదండి, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటాయి. సో ఈ విధంగా కింద పీవైపీ అని ఉంది కదా, అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నట్టు చూసారు కదా. ఈ విధంగా మనకి ఆర్పిఎఫ్ సంబంధించి కానిస్టేబుల్ అయితే ఉన్నాయి. సో ఎలా సెలెక్ట్ చేసుకోవాలని కూడా చూపిస్తున్నాను. పైన మనకి ఫస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అని ఉంది కదా, సో దాని మీద డౌన్లోడ్ కింద డౌన్లోడ్ ఆప్షన్ మీద అయితే నొక్కేసేయండి. సో ఈ విధంగా స్కాన్ చేసి మనకి పేపర్ని అయితే డౌన్లోడ్ ఇస్తుంది. పేపర్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. మనకి ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే ఉంటాయండి, ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండదు. సో ఎక్స్ప్లెనేషన్ అనేది మనం పక్కన బుక్లో చూసుకొని రాసుకోవడం అయితే మంచిది.
సో ఈ విధంగా అరౌండ్ మొత్తం మనకి 120 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ పేపర్ ఎలాగుందో అన్ని పేపర్స్ కూడా అలాగే అయితే ఉన్నాయి అన్ని షిఫ్ట్లో కూడా. సో ఈ విధంగా సింపుల్గా రేటింగ్ ఇచ్చేసి సబ్మిట్ అయితే కొట్టేసేయండి. నెక్స్ట్ పేపర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. సో నెక్స్ట్ పేపర్లోకి వెళ్ళేసి నెక్స్ట్ పేపర్ కూడా అదే విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోండి. మొత్తం పేపర్స్ అయిపోయినట్టయితే కనుక కింద లోడ్ మోర్ క్వశ్చన్ పేపర్స్ అని ఉంది కదా, అది కనుక నొక్కేసినట్టయితే మనకి ఇంకా ఎక్కువ క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏమైనా క్వశ్చన్ పేపర్స్ కనుక ఉంటే కింద అప్లోడ్ ఆప్షన్ నుంచి మనం వాళ్ళకి క్వశ్చన్ పేపర్ అనేది అప్లోడ్ అయితే చేయొచ్చు. ఇంకా ఏదైనా ఎగ్జామ్ కావాలి అనుకుంటే పైన యాడ్ ఎగ్జామ్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉంది కదా, నేను మళ్ళీ ఎస్ఐ అయితే క్లిక్ చేసుకున్నాను. ఈ విధంగా ఎస్ఐ నేను క్లిక్ చేసుకున్న తర్వాత మొత్తం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా వచ్చాయి. సో ఫస్ట్ 5 పేపర్స్ అయితే మనకి డిస్ప్లే చేస్తారు కింద. ఫస్ట్ పేపర్ మీద డౌన్లోడ్ చేసుకున్నాను. అది స్కానింగ్ తీసేసి మనకి క్వశ్చన్ పేపర్స్ మొత్తం కూడా పీడిఎఫ్ అనేది ఇస్తుంది. ఈ పీడిఎఫ్ అనేది మీకు గూగుల్ డ్రైవ్లో కానీ లేదా అడాబ్ అక్రోబాట్లో కానీ ఉంటాయి, లేదా ఫైల్ మేనేజర్లో కూడా ఉంటాయి పీడిఎఫ్లు మొత్తం. ఒకసారి చెక్ చేసుకోండి డౌన్లోడ్ అయిన తర్వాత. సో ఎస్ఐ పేపర్ అయితే ఈ విధంగా ఉంది. ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఉంటాయండి, ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండదు మనకి. సో బ్యాక్ వెళ్ళిపోయేటప్పుడు మీకు రేటింగ్ అనేది ఇవ్వమని అడుగుతుంది. సింపుల్గా రేటింగ్ ఇచ్చేసినట్టయితే మనకి నెక్స్ట్ క్వశ్చన్ పేపర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. సో ఈ విధంగా ఎన్ని పేపర్స్ కావాలంటే అన్ని పేపర్స్ మనకి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఏమన్నా ఎగ్జామ్స్ కావాలి అంటే కనుక యాడ్ ఎగ్జామ్స్ మీరు నొక్కేసినట్లయితే కింద ఇక్కడ మీకు చాలా ఎగ్జామ్స్ అయితే చూపిస్తుంది. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఏమన్నా కావాలి అంటే మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆర్ఆర్బీ, ఏఎల్పి, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఆర్పిఎస్ఎఫ్, సో ఈ విధంగా అయితే క్వశ్చన్ పేపర్స్ మనం ఈజీగా అండ్ ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యాప్ని ఉపయోగించి. ఇంకా క్వశ్చన్ పేపర్ ఎవరికైనా తెలియదు అర్థం కావట్లేదు అనుకుంటే ఆ పేజ్ వరకు మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకొని మీ యొక్క గూగుల్ బార్లోకి వెళ్తే అక్కడ కెమెరా అయితే ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా మన తీసుకున్న స్క్రీన్ షాట్ అయితే అక్కడ అప్లోడ్ అయితే చేయండి. సో ఈ విధంగా సింపుల్గా ట్రాన్స్లేట్ మీరు కనుక నొక్కేసినట్టయితే సెలెక్ట్ లాంగ్వేజ్ అని అయితే అడుగుతుంది. ఇంగ్లీష్ టు తెలుగు అని అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి తెలుగులో క్వశ్చన్ పేపర్ అనేది డిస్ప్లే చేస్తుంది. అక్కడ నుంచి మీరు ఈజీగా అయితే చదువుకోవచ్చు. సో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.